హలో! అందరికీ హాయ్. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు జీడీఎస్ గ్రామ్ గ్రామీణ్ డాక్ సేవక్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో, మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి టోటల్ పోస్ట్ వచ్చేసి 44,228 పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఇండియా వైస్‌గా. ఇది సెంట్రల్‌ది అనమాట. దానికి సంబంధించి పోస్ట్ ఏమున్నాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ అయితే ఉన్నాయి. దీనికి అప్లికేషన్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఆగస్టు 5 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. మీరు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. 6th ఆగస్టు నుంచి 8th ఆగస్ట్ వరకు అయితే ఉంది మీకు ఎడిట్ ఆప్షన్. ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే. అండ్ చెప్పిన కదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ 2 పోస్టులు అయితే ఉంటాయి. అండ్ టోటల్ పోస్ట్ చెప్పిన కదా 44,228 పోస్ట్ అండ్ డాక్ సేవకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అలవెన్స్ శాలరీకి సంబంధించి. ఇంకా అలవెన్సెస్ వచ్చేసి బీపీఎం సంబంధించి 12,000 to 29,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఏబీపీఎం డాక్ సేవక్కి 10,000 నుంచి 24,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అయితే ఉండాలి. ఇది ఏజ్ సంబంధించిన అన్నమాట. మినిమం ఏజ్ అయితే 18 years దాటి ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గా 2023 10th పాస్ అయిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోండి. వేరే స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC/ST వాళ్ళకు 5 years, ఓబీసీ 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వాళ్ళకు 13 years, SC/ST వాళ్ళకు 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జీడీఎస్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. మీరైతే 10thలో 80% కన్నా ఎక్కువ ఉంటే, 10th క్లాస్లో మీరు 10thలో 80% కన్నా ఎక్కువ ఉంటే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై అయితే చేసుకోండి. దానికన్నా తక్కువ ఉంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే జాబ్ రాదు, మెరిట్ లిస్ట్ వస్తేనే వస్తుంది. వేరే స్టేట్లో లైక్ బీహార్ అందులో చేస్తే మీకు అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నార్త్ అండ్ స్టేట్స్లో మనం అప్లై చేసుకుంటే అక్కడైతే జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనికి ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ ఇస్తారంటే 12th దాకా చదివి 10thలో స్టాప్ చేసిన వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఎక్కువ అయితే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి గ్రేడ్ పాయింట్ సంబంధించి ఫర్ అప్లికేషన్ అండ్ వాయిస్ విల్ బీ అరైవ్డ్ ఇన్ ద ఈ సబ్జెక్ట్ అప్లయింగ్ బై మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 9.5. మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్ని 9.5తో ఇంటూ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ అనేది తెలుస్తుంది. సపోజ్ 9.0 వచ్చింది అనుకో మీకు 9.0 ఇంటూ 9.5 అయితే చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు పర్సంటేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే గ్రేడ్ని క్యాలిక్యులేషన్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ జాబ్ అది అందులో సెలెక్ట్ అయితే మెరిట్ లిస్ట్లో మీకు మార్క్ ఎక్కువ ఉండి సెలెక్ట్ అయితే మీరైతే ఈ మార్క్స్ ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళాలన్నమాట. మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూ ఉంటే పీడబ్ల్యూబీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట.
సో మీకు ఒకవేళ మీకు ఆ జాబ్ వచ్చేది మీకు ఖచ్చితంగా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీ 100 రూపీస్. సో అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకు 100 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ పేమెంట్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫీమేల్ అప్లికేషన్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అప్లికేషన్స్, పీడబ్ల్యూ అప్లికేషన్ అండ్ ట్రాన్స్ ఉమెన్స్ అప్లికేషన్ వీళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే ఉండదు అనమాట. సో అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఉంటుంది. అండ్ దీనికైతే ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. సో ఇది పూర్తి నోటిఫికేషన్ ఒక వివరాలు. సో టెన్త్ అయితే ఎవరైతే పాస్ ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఇదండి నోటిఫికేషన్ వివరాలు. ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.